ఓకే, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. డీసీసీ పగ్గాల కోసం నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎంపిక కోసం పరిశీలకులను నియమించగా కాంగ్రెస్ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపిస్తుందన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. ఇక ప్రస్తుతం పార్టీ బలం, ఓట్ల శాతం పెరగడంతో పార్టీ బలోపేతానికి కృషి చేసినటువంటి విధేయులకే డీసీసీ పదవి ఇవ్వాలన్నటువంటి సంకల్పంలో పార్టీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఆయా ఎన్నికల్లో సత్తా చాటేలా బాధ్యతతో పార్టీ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి వారినే ఎంపిక చేసేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రచారం అయితే జరుగుతుంది. ఇక ఇప్పటికే పలువురు ఆశావాహులు కూడా పరిశీలకులకు దరఖాస్తులను సమర్పించారు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఇటు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఇరువురికి అనువుగా ఉండి పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర పోషించేటటువంటి వారే అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించబోతున్నారనేటటువంటి సంకేతాలు అయితే అందుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కోసం దరఖాస్తులు అయితే వెల్లువెత్తుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 12 మండలాల నుంచి పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి వారు జిల్లా అధ్యక్ష పదవి కోసం దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు చూసినట్లయితే కనుక మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు, అదేవిధంగా చల్లూరి మధు, ఇస్లావత్ దేవన్, మండల తిరుపతి గౌడ్, పిప్పాల రాజేందర్, మోకిరాల మధువంశీ కృష్ణ, ఖ్యాతరాజు సాంబమూర్తి, అప్పం కిషన్, దబ్బెట రమేష్, గద్దె సమ్మయ్య, గూట్ల తిరుపతి వీళ్ళంతా కూడా డీసీసీ పీఠం కోసం దరఖాస్తులు అయితే ఇప్పటికే అందజేశారు. ఇక డీసీసీ అధ్యక్ష ఎన్నిక కోసం పార్టీ అధిష్టానం నియమించిన టీపీసీసీ పరిశీలకులు జాన్సన్ అబ్రహం ఇప్పటికే భూపాలపల్లికి చేరుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు కూడా తీసుకోబోతున్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పీఠానికి పోటీ చేస్తున్న ఇక గాజర్ల అశోక్ గురించి మనం చెప్పుకుంటే, మావోయిస్టు ఉద్యమానికి ఊపిరులుదినటువంటి వెలిశాల గ్రామానికి చెందిన అశోక్ అలియాస్ ఐతు ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. తాడిత పీడిత ప్రజల కోసం 25 ఏళ్ల తన ఉద్యమ ప్రస్థానాన్ని వీడి రాజకీయాలకు వచ్చారు అశోక్. కుటుంబ వారసత్వంగా వచ్చిన ఉద్యమ నేపథ్యాన్ని బలంగా మార్చుకుంటూ నేను సైతం అంటూ ప్రజాక్షేత్రంలోకి దిగారు. ఇక ఏదైతే ప్రస్తుతం వారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కూడా కొనసాగుతున్నారు. భూపాలపల్లి, మంతిని నియోజకవర్గాల్లో మంచి పట్టున్నటువంటి నేత కావడం, మరోవైపు జయశంకర్ జిల్లాలోని అన్ని మండలాల నాయకులు కావచ్చు, కార్యకర్తలతో కావచ్చు సత్సంబంధాలు కలిగి ఉండడం వీళ్ళకి అంటే గాజర్ల అశోక్ అలియాస్ ఐతుకు కలిసి వచ్చేటటువంటి అవకాశాలుగా కనిపిస్తున్నాయి. ఇక నియోజకవర్గ స్థాయి నుంచి హైకమాండ్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో మంచి పేరుండడం, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు సంబంధించి అత్యంత సన్నిహితుడు కావడంతో డీసీసీ పదవి అధిష్ఠించేటటువంటి అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఇక డీసీసీ అధ్యక్ష పదవి కోసం బరిలో ఉన్నటువంటి వారు టీపీసీసీ సభ్యులుగా ఉన్నటువంటి చల్లూరి మధు. ఇక వీరి గురించి మనం చెప్పుకున్నట్లయితే కనుక 1990-94 ఎన్ఎస్ఏ జిల్లా కార్యదర్శిగా, ఆ తర్వాత 1995 2000 సంవత్సరంలో భూపాలపల్లి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా, 2000 సంవత్సరం నుంచి 2004 వరకు జిల్లా యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా వివిధ హోదాల్లో వారు పనిచేశారు. కాంగ్రెస్ మద్దతుదారులకు చట్టపరమైనటువంటి మద్దతు కూడా అందించారు లాయర్గా. గత 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగా ఆయన పనిచేస్తున్నారు. బూత్ స్థాయి నిర్మాణాలను బలోపేతం చేయడం, ఎంతోమంది యువ నాయకులకు మార్గదర్శకత్వం కూడా వహించడం, కాంగ్రెస్ సిద్ధాంతాలపై నిబద్ధత, రాజకీయ సామాజిక రంగాల్లో అనుభవం ఉండడం, ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహాత్మక నాయకత్వం పోషించడం, మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు సంబంధించి సన్నిహితుడిగా ఉండడంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పీఠం తనకే దక్కుతుందని చెప్పేసి ఒక నమ్మకంగా అయితే వారు ఉన్నటువంటి పరిస్థితి. ఇక డీసీసీ అధ్యక్ష పీఠం కోసం జయశంకర్ జిల్లాకు సంబంధించి పిప్పాల రాజేందర్ కూడా బరిలో ఉన్నారు. ఈయన కాంగ్రెస్ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు ప్రధాన అనుచరుడిగా ఆయనకు పేరుంది. చిత్తశుద్ధితో పనిచేసే బీసీ సామాజిక వర్గానికి చెందిన యువ నాయకుడు కావడం పిప్పాల రాజేందర్కి సంబంధించి ఒక ప్లస్ పాయింట్గా మనకు కనిపిస్తుంది. ఇక వైఎస్ హయాంలో 2004 సంవత్సరంలో చూసినట్లయితే కనుక కాంగ్రెస్ కార్యకర్తగా కొండా మురళి నాయకత్వంలో పార్టీలో చేరారు. ఇక కొండా మురళి తర్వాత వెంకటరమణారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారు పిప్పాల రాజేందర్. 2013లో పాదయాత్ర సందర్భంగా రేవంత్ రెడ్డి సమక్షంలో గండ్ర సత్యనారాయణరావు నేతృత్వంలో టీడీపీలో చేరి అప్పటి నుండి నేటి వరకు కూడా సత్తన్న అనుచరుడిగా వారి వెంటే ఉన్నారు పిప్పాల రాజేందర్. ఇక ఎమ్మెల్యే సత్తన్న ఆదేశాలు శిరీష వహిస్తారనేటటువంటి పేరు కూడా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు నమ్ముకున్న నేత సత్తన్న బాటలో నడిచి 2021లో వారితో కలిసి కాంగ్రెస్ పార్టీలో అయితే చేరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో అక్రమ కేసులు ఎదుర్కొన్నటువంటి చరిత్ర కూడా ఆయనకున్నది. అదేవిధంగా కరోనా సమయంలో కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా కూడా పాల్గొన్నారు. సామాజిక కార్యక్రమాలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి. ఇక మహాముత్తారం ఇన్ఛార్జ్గా కూడా పిప్పాల రాజేందర్ సేవలు అందించారు. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే వ్యక్తిగా కూడా ఈయనకైతే పేరుంది. సో మొత్తానికైతే
ఇవన్నీ కూడా ఆయనకు ప్లస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. కాబట్టి అంటే యువ నాయకుడిగా నేను కూడా సేవలు అందిస్తానని చెప్పేసి రాజేందర్ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ విధేయుడిగా ఎవరైతే ఇప్పుడు అప్పం కిషన్ కూడా డీసీసీ అధ్యక్ష పీఠం కోసం బరిలో నిలిచారు. ఇక అప్పం కిషన్ చూసినట్లయితే కనుక కాంగ్రెస్ పార్టీ విధేయుడిగా ఒక ముద్ర వేసుకున్నటువంటి పరిస్థితి, బీసీ నేత అయిన. సో మొత్తానికైతే ఈయన కూడా అధ్యక్ష బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ అభిమానిగా 2003 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నుంచి మొదలు పెడితే ఎన్ఎస్యుఐ విద్యార్థి భాగంలో పనిచేసుకుంటూ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మరణం తర్వాత ఎవరైతే వైఎస్ఆర్ మరణం తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడిగా, యూత్ కమిటీ అధ్యక్షుడిగా, ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధిగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా కూడా, వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా కూడా సేవలు అందించారు. రాష్ట్ర పార్టీ సెక్రటరీగా కూడా అనేక హోదాల్లో పనిచేసినటువంటి అనుభవం అప్పం కిషన్కు ఉంది. ఇక వైరా నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. క్రియాశీల రాజకీయాల్లో ప్రత్యేక పాత్ర పోషిస్తూ యువతను రాజకీయాల్లోకి ప్రోత్సహించడం కూడా తన నైజంగా ఆయన చెప్పుకుంటున్నారు. జిల్లాలోని అన్ని మండలాలపై పూర్తి పట్టు కలిగినటువంటి వ్యక్తిగా కూడా అప్పం కిషన్కి అయితే పేరుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి గతంలో ములుగు జిల్లా సాధన కార్యక్రమంలో చురుగ్గా కూడా పాల్గొన్నారు అప్పం కిషన్. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే వెంట ప్రచారంలో చురుగ్గా పాల్గొని పార్టీ నేతల మన్ననలు కూడా పొందారు. జిల్లా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే సామర్థ్యం తనకు ఉందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా అధిష్టానం అవకాశం ఇస్తే పార్టీకి సేవలు అందించడానికి సంసిద్ధంగా ఉన్నానని చెప్పేసి అయితే అప్పం కిషన్ అయితే వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. ఇక జయశంకర్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరో డీసీసీ పీఠం కోసం పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణతో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగినటువంటి వ్యక్తి ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకలా ఉన్నటువంటి ఇస్లావత్ దేవ్ సింగ్, ఈయనను దేవన్ అని కూడా పిలుస్తారు. సో ప్రస్తుత భూపాలపల్లి డీసీసీ రేసులో ఆయన కూడా బరిలో ఉన్నారు దేవన్. గత 24 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి నాయకుడిగా ప్రస్థానం మొదలైంది దేవన్కు సంబంధించి. ఆయన 2022 ఏదైతే ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షులుగా పనిచేశారు. 2002లో చూసినట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డితో కలిసి పాదయాత్రలో కూడా ఈయన పాల్గొన్నారు దేవన్. అదేవిధంగా 2003 యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడిగా, 2005 నుంచి 2012 వరకు పట్టణ యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా, ఇక 2009లో చూసినట్లయితే కనుక తెలంగాణ ఉద్యమంలో కూడా జైలుకు వెళ్ళినటువంటి అనుభవం కూడా ఆయనకుంది. 2013 ఢిల్లీలో యువజన కాంగ్రెస్ శిక్షణ తరగతుల్లో కూడా ఆయన పాల్గొన్నారు. 2012 నుంచి 18 వరకు 2 సార్లు భూపాలపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు. 2018 నుంచి నేటి వరకు కూడా భూపాలపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక 2018లో భూపాలపల్లి ఎమ్మెల్యే ఏదైతే టీఆర్ఎస్లో చేరగా స్థానికంగా కష్టకాలంలో ఉన్నటువంటి పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కృషి చేశారు. అటు మంత్రి శ్రీధర్ బాబుకు, అదేవిధంగా ఇటు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ కూడా సన్నిహితుడిగా ఉండడంతో కలిసి వచ్చేటటువంటి అవకాశంగా కనిపిస్తుంది. ఇక జిల్లాలో రాజకీయాలపై సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి యువనేత కావడంతో డీసీసీ పదవి నిర్వర్తించేటటువంటి సామర్థ్యాలు తనకు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇక త్రుటిలో నామినేటెడ్ పోస్టు చేజారడంతో డీసీసీ అధ్యక్షుడిగా అధిష్టానం ఆశీర్వదిస్తుందని మొత్తానికైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికైతే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డీసీసీ అధ్యక్ష పదవులకు సంబంధించి ఆ పార్టీకి సంబంధించినటువంటి అంటే ఉత్కంఠగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికంటే హేమీలు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా యూత్కు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీలో యువ నాయకులు కూడా ఈ యొక్క అధ్యక్ష పీఠం కోసం అయితే మరి కదులుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే చూద్దాం మరి ఏమవుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి మరి అధ్యక్ష పీఠం అనేది ఎవరికి వరించబోతుంది, మరి అధిష్టానం మరి ఎవరి వైపు మొగ్గు చూపుతుంది, బలగాల్ని మరి దృష్టిలో పెట్టుకొని మరి పార్టీని ముందుకు తీసుకెళ్లేటటువంటి వారినే మరి యొక్క అధ్యక్ష పీఠం వహించేటటువంటి అవకాశాలు ఉన్నాయి, అధ్యక్ష పీఠం దక్కేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో ఖ్యాతరాజ్ సామమూర్తి కావచ్చు, ఇట్లా చాలా మంది కూడా మరి ఈ యొక్క పోటీగా అయితే చేస్తూ ఉన్నారు. వేచి చూద్దాం.